ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కరువు నేడు వద్దన్నా వచ్చి వారిపోతున్నారు. ఇంతకీ అన్నమయ్య జిల్లాలో ఆ హై కాంపిటీషన్ పోస్ట్ ఏంటి? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా అధ్యక్ష పదవికి అభ్యర్థులు కరువయ్యారు. దీంతో ఇతర జిల్లాకు సంబంధించిన వ్యక్తిని అధ్యక్షునిగా నియమించాల్సిన పరిస్థితి. తర్వాత ఎన్నికల్లో టికెట్ దక్కక భంగపడ్డ వ్యక్తికి బలవంతంగా టీడీపీ అధ్యక్ష స్థానాన్ని కట్టబెట్టింది హైకమాండ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. అన్నమయ్య జిల్లా అధ్యక్ష స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. తమకంటే తమకివ్వాలంటూ 23 మంది పోటీ పడుతున్నారు. దీంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రాజును రాజంపేట ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజంపేట పార్లమెంట్ స్థానానికి అధ్యక్షుడిగా ఉమ్మడి కడప జిల్లా నుంచి ఆర్ శ్రీనివాసులు అతి కష్టం మీద నియమించింది. ఆ తర్వాత ఆ స్థానానికి జగన్మోహన్ రాజు వచ్చారు. గ్రామ, మండల, పార్లమెంట్ స్థాయి పదవులకు 2 సంవత్సరాలు పూర్తి కావడంతో కొత్త నియామకాల కోసం కసరత్తు ఊపందుకుంది. ఇందుకోసం దరఖాస్తుల్ని ఆహ్వానించగా అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజంపేట పార్లమెంట్ పరిధిలోని దాదాపు 23 మంది పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి వారే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే వీరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.